This is Dr. Pooja Priyanka working at Cell Health. స్ట్రెస్ అనేది బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కాజ్ చేస్తుంది. ఇవి మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మన బాడీలో ఎప్పుడైనా స్ట్రెస్ పెరిగినప్పుడు హెచ్పిఏ యాక్సిస్ అనేది యాక్టివేట్ అవుతుంది. హెచ్పిఏ యాక్సిస్ అంటే హైపోథాలమస్, పిట్యూటరీ అండ్ అడ్రినల్ యాక్సిస్. ఈ యాక్సిస్ అనేది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ హార్మోన్ ని మనం స్ట్రెస్ హార్మోన్ అని అంటాం. సో ఈ స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజోల్ మన బాడీలో వివిధ హార్మోన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది నేను డీటెయిల్ గా చెప్తాను. మొదటిగా ఈ కార్టిజోల్ అనేది ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ అవుతుందో థైరాయిడ్ హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ ని తగ్గించేస్తుంది. అంటే T3, T4 యొక్క ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే T3, T4 లెవెల్స్ అనేవి తగ్గుతాయో అప్పుడు మన బాడీలో వెయిట్ గెయిన్ లాంటిది, హెయిర్ ఫాల్, ఇంకా ఫెటిగా, అలసట ఇట్లాంటి సిమ్టమ్స్ మనం నోటీస్ చేస్తాం. ఈ కార్టిజాల్ మన బాడీలో రీప్రొడక్టివ్ హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కార్టిజాల్ గొనాడోట్రోపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని సప్రెస్ చేస్తుంది. తద్వారా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ లెవెల్స్ అనేవి తగ్గుతాయో స్త్రీలలో వచ్చేసరికి PCOS, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం. అలాగే పురుషులలో వచ్చేసరికి వాళ్ళలో సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోవడం, స్పెర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ అనేది తగ్గడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఇదే కాకుండా కార్టిజాల్ అనేది స్లీప్ హార్మోన్ అయిన మెలటోనిన్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా మనకి స్లీప్ అనేది సరిగా ఉండదు. ఎప్పుడైతే పూర్ స్లీప్ ఉంటుందో దాని వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి జనరల్ గా షుగర్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అండ్ ఇది ఉన్న వాళ్ళలో వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది రెండు హార్మోన్స్ ని బాగా ప్రభావితం చేస్తుంది స్ట్రెస్ అనేది. ఆ రెండు హార్మోన్స్ ఏంటంటే లెప్టిన్ అండ్ గ్రెలిన్. లెప్టిన్ అనేది సైటైటీ హార్మోన్, అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ ఫుల్ అయింది, టమ్మీ ఫుల్ అయింది అని సిగ్నల్ ఇచ్చే హార్మోన్. గ్రెలిన్ అనేది హంగర్ హార్మోన్. కార్టిజాల్ అనేది ఈ లెప్టిన్ ని తగ్గించి హంగర్ హార్మోన్ అయిన గ్రెలిన్ ని పెంచుతుంది. సో ఆబ్వియస్ గా క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఓవర్ ఈటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా వాళ్ళు ఓవర్ ఈటింగ్ వల్ల వాళ్ళు ఒబెసిటీ, ఓవర్ వెయిట్ లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే బాడీలో ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది జరుగుతుంది. సో దాని వల్ల మనకి కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, స్లీప్లెస్నెస్ ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ చూసుకుని మన బాడీలో స్ట్రెస్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇదంతా ఒక విషియస్ సైకిల్ అన్నమాట. ఇక్కడ రూట్ కాజ్ వచ్చేసి స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ ని తగ్గించుకుంటే మన బాడీలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం కరెక్ట్ చేసుకోవచ్చు. స్ట్రెస్ ని మనం నాచురల్ గా ఎలా తగ్గించుకోవచ్చు అంటే ప్రాణాయామాస్ లాంటివి చేసుకుంటూ, ఎస్పెషల్లీ నాడి శోధన, ఇది బ్యాలెన్స్ ఆల్టర్నేట్ బ్రీతింగ్ అన్నమాట. సో ఇది ఇలాంటివి చేసుకుంటూ, ఇంకా మెడిటేషన్ టెక్నిక్స్ మనం ఫాలో అవుతూ, డైలీ రొటీన్ లో 1 or 2 hours ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం డైలీ పెట్టుకుంటూ, ఒక స్లీప్ స్కెడ్యూల్ అనేది మెయింటైన్ చేస్తూ, ఇంకా నాచురల్ గా ఫుడ్ అనేది మంచి డైటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, నాచురల్ ఫుడ్ ఇట్లాంటివి తినడానికి ఇట్లాంటి హ్యాబిట్ మనం చేసుకున్నప్పుడు మన బాడీలో ఒక డిసిప్లిన్ అనేది సెట్ అవుతుంది. సో అలాగా మనం ఇండైరెక్ట్ గా స్ట్రెస్ అనే దాన్ని తగ్గించుకోవచ్చు. ఇవే కాకుండా హెర్బల్ అడాప్టేజన్స్ లైక్ అశ్వగంధ, తులసి ఇట్లాంటివి కూడా మనం తీసుకోవచ్చు.